ఈటీవీ విన్ నుంచి గతంలో వచ్చిన 90s వెబ్ సిరీస్ దేశంలో అత్యధిక మంది ఇష్టపడిన సిరీస్ గా అరుదైన ఘనత దక్కించుకుంది. ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేసింది. ఇది మొట్టమొదటి తెలుగు ఫ్యామిలీ రోడ్ ట్రిప్ చిత్రం. ఇది నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. వికే నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, కామెడీ లెజెండ్ బ్రహ్మానందం నటించిన ఈ మూవీ ప్రచార చిత్రాలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. గోవాలో తాను నిర్మించిన హ్యాపీ హోమ్ లో విశ్రాంతి తీసుకోవాలని కలలుకనే వీరాంజనేయుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరాంజనేయుల పాత్రలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించారు. అయితే దురదృష్టవశాత్తు తన పదవీ విరమణకు ముందే ఆయన మరణిస్తాడు. స్కూల్ టీచర్ అయిన ఆయన కుమారుడు నాగేశ్వరరావు ఆ ఇంటిని అమ్మాలని ప్లాన్ చేస్తాడు. దీంతో కుటుంబాన్ని తీసుకుని కారులో గోవా బయలుదేరుతాడు. ఈ నేపథ్యంలో కొన్ని విభేదాలు, వ్యక్తిగత సమస్యలు తెరపైకి వస్తాయి. అయితే నాగేశ్వరరావు ఆ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు? అతను ఈ విషయంలో విజయం సాధిస్తాడా? మరి ఈ ప్రయాణం కుటుంబాన్ని ఎలా మారుస్తుంది? ఇలాంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. నిజమైన భావోద్వేగాలు, ఆలోచనాత్మకమైన డైలాగులు ఉన్నాయి ఇందులో. నాగేశ్వరరావు పాత్రలో నటించిన వికే నరేష్ తన కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలని నిర్ణయించుకున్న తండ్రిగా వివిధ భావోద్వేగాలను సమర్థవంతంగా చూపించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. వెటరన్ కమెడియన్ శ్రీలక్ష్మి కూడా తన పాత్రలో అలరించింది. రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని తోబుట్టువులుగా మెప్పించారు. ఈ చిత్రంలో మంచి కామెడీ ఉంది. సినిమాలోని విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేయలేదని అనిపిస్తుంది. స్టార్టింగ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాలతో కథను బాగా సాగదీశాడు దర్శకుడు. కామెడీ, ఎమోషన్స్ కలిపి మంచిగా చూపించడంలో దర్శకుడు తన మార్క్ మిస్ అయ్యాడనిపిస్తుంది. ఆకర్షణీయంగా ఉండే సన్నివేశాలు తీయడంలో విఫలమయ్యాడు. రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, శ్రీలక్ష్మి పాత్రలను బాగా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రేక్షకుల కోసం కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తుంది. కానీ ఆ సమయానికి స్లో పేసింగ్, అనవసరమైన రొమాంటిక్ సన్నివేశాలు దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. కుటుంబ నాటకం కోసం దర్శకుడు అనురాగ్ విజన్ మెచ్చుకోదగిందే. కానీ దానిని అమలు చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. అంకుర్ సి సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉంది. అయితే నరేష్ అడుప, హరిశంకర్ టిఎన్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఆర్హెచ్ విక్రమ్ సంగీతం బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే వీరాంజనేయులు విహారయాత్ర మంచి కథా ఆలోచనను కలిగి ఉంది. కానీ అనుకున్న విధంగా దానిని చూపించడంలో దర్శకుడు సక్సెస్ సాధించలేకపోయాడు. కథ స్లోగా సాగడం, అనవసరమైన సన్నివేశాలు సినిమా ఫలితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. నరేష్, ఇతర నటీనటుల నటన బాగానే ఉన్నప్పటికీ సరైన ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో ప్రేక్షకుడు కథకి కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.